ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్ జనసేన పార్టీ తెలుగుదేశం అలాగే బీజేపీ ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వంలో కార్యక్రమాలు మనం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెవెన్యూ సభలు నిర్వహించి రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమంటే ఇక్కడ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఈరోజు చూస్తున్నాం మనము ఎవరి పేరు మీద ఏ డాక్యుమెంట్స్ తెలియని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గందరగోళమైన పరిస్థితుల్లో ఎవరి ఆస్తులు ఎవరికి చెందుతున్నాయన్న పరిస్థితుల్లో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లే దిశగా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం తీసుకెళ్తుంది. ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఈ రెవెన్యూ సమస్యలే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూస్తున్నాం మనం పేరెంట్స్ అందరినీ కలిసి ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ మీట్లు చేస్తూ ఈరోజు ప్రత్యక్షంగా కూడా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రతి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రత్యక్షంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ అలాగే విద్యార్థులతో డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీకు ఏం కావాలో సమస్యలు ఏమున్నాయని అలాగే తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతలను అలాగే వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా అవన్నీ కూడా డైరెక్ట్గా ప్రజలతో తీసుకుంటూ తల్లిదండ్రులతో తీసుకుంటూ పాఠశాలని అభివృద్ధి చేసే దిశగా అలాగే ప్రభుత్వ పాఠశాలకి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చేర్చే దిశగా అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రభుత్వము ముందడుగు వేస్తుంది. కావున ఈ ప్రభుత్వము ముఖ్యంగా కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వము ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లే దిశగా ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యే దిశగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మనం గమనిస్తే 5 సంవత్సరాలు గడిచినటువంటి గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పేరెంట్స్ మీటింగ్ కానీ రెవెన్యూ సదస్సులు కానీ జరపకోకుండా ఏ రకమైనటువంటి అరాచక పాలన పరిపాలించారో మనం చూసాం. ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రెవెన్యూ సదస్సులు జరిపి ప్రజలకు ఎంతో ఉత్సాహవంతాన్ని కలగజేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం రెవెన్యూ సదస్సులు నేరుగా రాజకీయ నాయకులు పరిపాలకులు ప్రజలతో జరుపుతారో అప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఆ భరోసా ఈరోజు నాయకులు కల్పిస్తూ ఉన్నారు. అలాంటి సదస్సులు కేవలం మన యొక్క ఉమ్మడి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. అది చేస్తూ ఉన్నారు. అలాగే మొన్న పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఒక స్కూల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పేరెంట్స్ ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, స్టూడెంట్స్ ఎలాంటి పరిస్థితులకు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారో తెలియాలంటే వాళ్ళతో నేరుగా ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే గారు అయితేనేమి ఒక ఎంపీ గారు అయితేనేమి నేరుగా వాళ్ళకి కలిసినప్పుడే ఆ యొక్క సమస్యలు బయటకు వస్తాయి. అలాంటి విషయాలు తెలుసుకొని వాళ్ళు నేరుగా కలవడం జరిగింది. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూల్లోని సమస్యలు తెలుసుకొని వాటిని అభివృద్ధి చేసే విధానంలో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, విద్యార్థుల పేరెంట్స్తో కానీ టీచర్స్తో కానీ కలిసి భోంచేసి గ్రామ స్థాయిలో విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారు లేదా వాళ్ళకున్న భోజన వసతులు కానీ ఎలా ఉంటుంది అనేది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి విద్యార్థులు కూర్చొని భోంచేసే స్థాయికి ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్నదంటే అది ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగింది. లాస్ట్ గవర్నమెంట్లో అసలు ఎక్కడ కానీ విజిటింగ్ అనేది జరగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము చాలా బలంగా పనిచేస్తుందండి. రానున్న రోజుల్లో కూడా గ్రామీణ సదస్సులు నిర్వహించి గ్రామ స్థాయిలో ఏ అవసరాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా మొదలవుతుంది అనే దానికి బలంగా కూటమి ప్రభుత్వం పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇలా పనిచేస్తున్న దానికి మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు అలాగే ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా గత 4 రోజుల కిందట టీచర్స్ అండ్ పేరెంట్ మీటింగ్ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. అందులో ప్రత్యక్షంగా పిలుపునివ్వడం కాకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారే కడప జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మమేకమయ్యి మధ్యాహ్నం భోజనం కూడా చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. ఇందులో ఉన్నటువంటి ముఖ్య కారణం ప్రభుత్వంలో అంటే కనీసం 120 మంది ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వారి యొక్క అవసరాలు ఏంటి, వారి యొక్క సదుపాయాలు మనం ఎలా చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రత్యక్షంగా ఆయన వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు లోకేష్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అందరూ వెళ్ళడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మనం ఇలా చేకూర్చాలి, వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి అనేది ముఖ్య ధ్యేయంగా. అలాగే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం వచ్చాక ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
చేపట్టినటువంటి అంశం ఏదైతే ఉందో అదందరూ కూడా హర్షదగినటువంటి విషయంగా భావిస్తున్నారు. ఇందులో ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని దాని యొక్క పూర్వ వైభోగాన్ని తీసుకొచ్చే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నారు. మరి పోయినటువంటి ప్రభుత్వము ఏ విధంగా అయితే కొన్ని కార్యక్రమాలు తలపెట్టిందో అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 7 నెలలుగా వస్తుంది. ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు తలపెడుతున్నటువంటి విషయంలో భాగంగా విన్నటువంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాఠశాలల్లో జరుగుతున్న పేరెంట్స్ కమిటీ మీటింగ్లు జరగడము, రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ అదేవిధంగా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పేరెంట్స్ కూడా స్కూల్లో కలిసి మరి అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు గౌరవనీయ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి మంత్రులు నారా లోకేష్ గారు పిల్లలతో పాటు కూర్చొని నిజంగా వారి యొక్క స్థానము వారి స్థాయి మరిచి వారు తినడము, వారు భోంచేయడము, వాళ్ళతో పాటు కలిసి అన్ని విషయాలు పంచుకోవడము నిజంగా నాయకుని లక్షణముగా వాళ్ళు బయటపెట్టినారు. ఇదే విధంగా నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ఇంకా రాష్ట్రంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి విషయంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బాగుంది. రెవెన్యూ సదస్సులు కూడా ఆయా కార్యక్రమాల్లో మరి జరుగుతున్నటువంటి భూ తగాదాలకు సంబంధించి భూ రికార్డులో చేసినటువంటి మార్పు చేర్పులు గత ప్రభుత్వం చేసినటువంటి విషయంలో కూడా వాళ్ళు తిరిగి మళ్ళా దాన్ని తిరణాలోకం చేస్తూ వారు చేస్తున్నటువంటి విషయం గొప్పగా మేము కూడా చూస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు పోతే రాబోయేటువంటి కార్యక్రమాల్లో అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువగా మరి అన్ని విషయాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయము, ధర్మము, అదేవిధంగా విద్యా వ్యవస్థలో పేరు మార్పులు తీసుకొని వస్తుందని కోరుతూ గత ప్రభుత్వంలో అస్తమైనటువంటి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి, మార్పు తీసుకురావడానికి ముఖ్యంగా రెవెన్యూ సదస్సులు, అలాగే విద్యా వ్యవస్థలో మెగా పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని ఈ సమావేశాలలో పాల్గొని అక్కడ క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుందని అర్థమవుతుంది. ముఖ్యంగా రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా 60% పైగా రెవెన్యూ వ్యవస్థలోనే ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం రైతులు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరగకుండా రెవెన్యూ వ్యవస్థనే క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు పాలన అందించే విధంగా రైతుల వద్దకే అధికారులను పంపించి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ఒక మార్పుగా, అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని మనం కొనియాడవచ్చు. ఈ మధ్య మన ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ ఈవెంట్స్ ప్లస్ రెవెన్యూ సదస్సులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని ఏమి అటువంటి పరిస్థితి, ఆ సదస్సులు పెట్టిన పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో భారతదేశంలోనే ఫస్ట్ టైం మెగా పేరెంట్స్ ఈవెంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే, అంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలోనూ దాన్ని ప్లాన్ చేసి ముందరికి అమలు చేయడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా డైరెక్ట్గా పిల్లల తల్లిదండ్రులు, టీచర్స్, వాళ్ళ యొక్క అభివృద్ధి, స్కూల్కి సంబంధించిన ఏ వసతులు లేవు, ఏంటి ఉన్నాయి, అక్కడ భోజనాలు ఎట్లా ఉన్నాయి, మధ్యాహ్నం పూట పిల్లలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, ఇటువంటి అన్నీ మనకు అవగాహన వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సదస్సులు గత ప్రభుత్వంలో పెట్టలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇది కొత్తగా వినూత్నంగా మనం చేయడం వల్ల అక్కడ ఉండే సమస్యలు కావచ్చు, అక్కడున్న స్కూల్ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటివి ముందు ఇంకా చాలా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకెళ్లాలని చెప్పేసి మేము జనసేన పార్టీగా కోరుకుంటున్నాం. అదే రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థిని, ప్రతి నాయకుడు వచ్చి స్కూల్లోకి వచ్చి సందర్శించడము, వారి అభిప్రాయాలను, వాళ్ళ చదువు పట్ల, వాళ్ళ ఆహారం విషయంలో, వాళ్ళకు అందుతున్న వసతి సౌకర్యాల గురించి, టాయిలెట్ల నిర్వహణ గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడము. ఈ సంవత్సరము ఈ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి విషయము. అందరూ పేరెంట్స్, తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఉన్నారు.
అలాగే పేద ప్రజలు ఉన్నత విద్యను అందించడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అందుకే వారి సమస్యలు ఇంకేమైనా ఉన్నా నేరుగా ప్రజానాయకులే వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకోవటము, ఈ పేరెంట్స్ కమిటీ వాళ్ళ సూచనలు తీసుకొని ఇంకా కావాల్సిన మెరుగైన సౌకర్యాల కోసము, ఉన్నత విద్య కోసము ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి మొన్న జరిగిన పేరెంట్స్ కమిటీ అనేది ఒక నిదర్శనము. ఇది ఇలాగే కొనసాగిస్తూ పేద ప్రజల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేయాలని, అలాగే ఉన్నత అధికారులు, రాష్ట్ర ప్రజానాయకులు పేరెంట్స్తో పాటు విద్యార్థుల మధ్యలో సహపంక్తి భోజనం చేయడము మరీ ఆనందాన్ని కలిగించింది. నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడడము ఎంతో భరోసానిచ్చింది. ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ఇంకా మరెన్నో చేపట్టాలని ఆశిస్తున్నాం సార్. తల్లిదండ్రులకు టీచర్లు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రభుత్వ స్కూల్లో ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా పిల్లల యొక్క స్టాండర్డ్స్ పెంచడానికి, చదువు యొక్క స్టాండర్డ్ పెంచి రాబో రోజుల్లో ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్నతమైన విద్యలు మేము అందిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పెద్ద కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగానే తల్లిదండ్రులని, టీచర్లని వాళ్ళని కూడా ఇద్దరు కూర్చోబెట్టి రేపు నుంచి కావాల్సినటువంటి యొక్క సలహాలు, సూచనలు ఇప్పించి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పేరెంట్స్కి యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించగలిగింది. దాంట్లో ముగ్గుల పోటీలు, ఈ యొక్క ఎన్ని ఆటలు ఉన్నవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి కార్యక్రమము ప్రభుత్వంలో పాఠశాలలో కూడా ఒక స్టాండర్డ్స్ పెంచడానికే చేయడం జరిగింది. పిల్లల పేరెంట్స్కి, ఉపాధ్యాయులకు, అలాగనే ఉన్నటువంటి స్కూల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారు. వాళ్ళ అనుసంధానంగా అందరికీ ప్రేమానుభవాలు కలిపి వాళ్ళకు ఒక మంచి స్క్రిప్ట్ ఏర్పడి, బంధం ఏర్పడి వాళ్ళకు పిల్లల భవిష్యత్తుకు, ఆ స్కూల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేదే కాకుండా ఇతరత్ర మనం జమకూర్చుకొని స్వచ్ఛందంగా మళ్ళీ జమ చేసి స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు జరపడానికి చాలా ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 6 నెలలు సమయం గడుస్తూ ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు చేపట్టిన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, అంటే కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళను, మన గవర్నమెంట్ స్కూళ్ళను కూడా డెవలప్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూడలేదు, ఉపాధ్యాయులని, స్టూడెంట్స్ తల్లిదండ్రులని ఆత్మీయ సమ్మేళనం పెట్టి ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్న నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసినా ల్యాండ్ల మీద గత ప్రభుత్వంలో చూసాం మనము, రాబందుల్లాగా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసేసి ల్యాండ్లు కబ్జా చేసిన చరిత్ర గత వైసీపీ ప్రభుత్వం చూసాము. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు చాలా మంచి జరుగుతూ ఉంది. మనం చూస్తే చాలా విషయాలలో ఒక ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ కానీ, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ గ్యాబరింగ్ రద్దు చేయడం కానీ, ఇవన్నీ మంచి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో రెవెన్యూలో ఎలాంటిది అన్నీ ఎక్కడ పోయినా అవినీతి, అక్రమాలు, ఎక్కడ చూడు కబ్జాలు ఇవే ఉండేటివి. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పులు తెచ్చినాడు. ఎక్కడ ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఒక్క రైతుకైతేమి, ఇతర ఎవరైనా బిజినెస్ చేస్తున్న ప్లాట్ల వాళ్ళకి ఎవరికైతే న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కటి రైతు సదస్సుల్లో అందరికీ న్యాయం చేస్తానని శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క స్కూళ్ళ గురించి కూడా మన అందరితో మన ఈ పిల్లల గురించి అందరితో సమావేశమైనాడు. వాళ్ళ దగ్గర కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి ఎలా చేయాలి, స్కూల్లో ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏం కథ, అప్పటికిప్పటికి ఎలా భేదాభిప్రాయాలు ఉన్నాయి అనేది ఇప్పటికి చాలా అందరూ మన పిల్లల యొక్క చదువుకునే పిల్లల యొక్క తల్లిదండ్రులు అందరూ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. బాగుంది సార్, ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది, ఇప్పుడుండే ప్రభుత్వంలో అంతా మంచి జరుగుతుంది అని బడి పిల్లలైతేమి, బడి పిల్లల యొక్క తల్లిదండ్రులు అయితేమి, తర్వాత ప్రజల్లో కూడా ఈ యొక్క గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేసిన 6 పథకాలు కూడా ఒక 1 by 1 ఒకటి అన్ని సక్సెస్ చేస్తున్నాడు. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్కూళ్ళకి వెళ్ళి అక్కడ వంటలు పరిశీలించి వాళ్ళని ఎలా ఉన్నారు, ఎలా తింటున్నారు, ఏం కథ అనేది ఆయన తెలుసుకుంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఆయన చెప్పిన పథకాలు
రాజకీయంగా ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడో అవన్నీ అంచెలంచెలుగా నిదానంగా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు. ఈరోజు గ్రామాలలో వార్డు సర్పంచులు కానీ వార్డు నంబర్లను కానీ ఈరోజు కొన్ని వేల మందికి అవకాశం కల్పించి రేపో మాపో ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అలాగే నీటి దానిల పైన కూడా కాలువలు ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి చేను తరచాలి. ఆ విధంగా అక్కడ ఎలక్షన్స్ నడిపి నీటి సమస్యల దానిపైన అక్కడ ఎలక్షన్స్ నడపడానికి ఎలక్షన్ జారీ చేశారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. ఎక్కువ శాతం టీడీపీ వాళ్ళు కూడా గెలిచడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం రైతులది కాబట్టి రైతులకు సంబంధించిన అన్ని వసతులు కల్పిస్తున్నారు. కాబట్టి మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు అంటే